డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో పోరాటాలు జోరందుకున్నాయి. ఈ చెత్త డంపింగ్ మాకొద్దు అంటూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ ఉద్యమంలో ఈ రెండు పార్టీలు కూడా పోటాపోటీగా పాల్గొంటూ ఉండడంతో ఇష్యూపై పొలిటికల్ మైలేజ్ ఎవరికి దక్కుతుంది అనే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనపై రాజకీయ రణం కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఈ అంశంలో పోటాపోటీగా ఆందోళనలు చేపట్టాయి. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలకు దుర్గంధం రుచి చూపిస్తామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల పట్టణ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆందోళన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ నేతలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు బండి. డంపింగ్ యార్డుతో వచ్చే దుర్గంధం ఎంత భయంకరంగా ఉంటుందో కాంగ్రెస్ నాయకులకు అర్థమయ్యేలా వారి ఇళ్ల ముందే చెత్త కుంపలు వేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ప్రజలు నివసించే ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పెడితే ప్రజలు ఎట్లా బతుకుతారు, ప్రజలు ఎట్లా ముందుకు పోతారన్న విషయాన్ని కనీసం ఆలోచించకుండా ఇలా మూర్ఖంగా వివరిస్తుందంటే ఇవాళ హుజూరాబాద్ ప్రజల్లో కూడా చైతన్యం ఉందా లేదా అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కదా ఇది హుజూరాబాద్ ప్రజలకు సంబంధించిన ఇష్యూ. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు కామ్గా కూర్చుంటే నాకెందుకులే అని హుజూరాబాద్ లో ఏ ఇంటోలో ఉంటే అక్కడి నుంచి వచ్చే పొగ ఇలా మొత్తం వాయు కాలుష్యం అవుతుంది. ఇవాళ మీరు నీళ్లు బోరింగ్ లేసినా కూడా, బోరింగ్ లేచి కిందికి వెళ్ళి నీళ్లు వచ్చినా కూడా మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఇదే అంశంపై బీఆర్ఎస్ కూడా పోరాటాన్ని ఉధృతం చేసింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంశంపై కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్నారు. హుజూరాబాద్ కు ఉద్యమాలు కొత్తేం కాదని, డంప్ యార్డ్ రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని తెలిపారు. ఇటీవల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ రద్దు కోసం పోతిరెడ్డిపేట నుంచి హుజూరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. పోతిరెడ్డిపేట పోచమ్మ దేవాలయంలో పూజలు చేసి డంపింగ్ యార్డ్ రావద్దంటూ ముడుపులు కట్టారు. డంప్ యార్డ్ ఆలోచనలు మానుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ డంపింగ్ యార్డ్ వస్తే పరిసరాల్లోని 20 కిలోమీటర్ల మేర గ్రామాలు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడతారన్నారు. వెంటనే దీన్ని రద్దు చేయాలి. దీనికి మీరు రద్దు చేయకపోతే నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఈ ప్రాంతానికి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూడా తీసుకొని వస్తాం. ప్రజలకి అండగా నిల్చుంటాం. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అండగా నిల్చుంటుంది. ఈయన బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఈ ప్రాంత ప్రజలు ఓట్లేస్తే మీరు ఇంత పెద్ద నాయకులేరు. ఈ ప్రాంత ప్రజల కష్టాలలో ఉన్నారు. మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు కేవలం యాక్టింగ్ మాత్రమే ఎందుకు చేస్తా ఉన్నారు? ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ అంశంలో పోటాపోటీగా ఆందోళనలు చేపడుతుండటంతో డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై నిరసనల్లో రాజకీయం కూడా జోరందుకుంది. రెండు పార్టీలు ఈ అంశంలో సాధ్యమైనంత పొలిటికల్ మైలేజీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.